అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు వీడియోలో సూక్ష్మంలో మోక్షముగా ఏ దానాలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏమీ దానం చేయలేని వారు ఏమి చేస్తే అనంతకోటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు, పిల్లలు సంతోషంగా ఉండడానికి, గ్రహదోషాలు పోవడానికి, సంతానము సుఖ సంపదలతో ఉండడానికి, ఇంకా చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి. కార్తీక మాసంలో స్నానము, దానము, జపాలు, పూజలు, ఉపవాసాలు, వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు ఇవి చేయడం వల్ల జన్మజన్మల పాపాలను పోగొట్టుకొని అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన మాసము కార్తీక మాసము. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు అంటారు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థము లేదు. శివునికి ప్రీతిపాత్రమైన మాసము కార్తీక మాసము. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుండి అతి పవిత్రమైన కార్తీక మాసము ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఏ దానాలు చేస్తే ఎంత పుణ్యఫలం వస్తుంది, దానాలు చేయడం వలన ఏం జరుగుతుంది తెలుసుకుందాము. కార్తీక మాసంలో స్నానమునకు, దానమునకు, ఉపవాసమునకు, దీపాలు వెలిగించడము, దీపదానము చేయడము వీటన్నిటికీ చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో మనము పుణ్యకార్యాలు ఎన్నో చేస్తూ ఉంటాము. కానీ కార్తీక మాసంలో అన్ని దానాల కంటే గొప్ప దానం ఏమిటి మరి తెలుసుకుందాం. అన్నదానము. ఇది చాలా గొప్పనైన దానము. ఆకలిగా ఉన్నవారికి అన్నదానము చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో పురాణములలో ఉన్నదని పెద్దలు చెబుతున్నారు. ఎవరైతే కార్తీక మాసంలో ఆకలి అన్నవారికి అన్నదానం చేస్తారో వారికి కొన్ని వేల గుర్రాలు దానం చేసిన ఫలితము మరియు కొన్ని వేల ఏనుగులు దానం చేసిన ఫలితము వస్తుందని పెద్దలు అంటున్నారు. మరియు కొన్ని వేల గోవులు దానం చేసిన ఫలితం కంటే, బంగారం దానం చేసిన ఫలితం కంటే, విద్యాదానం చేసిన ఫలితం కంటే, వస్త్రదానం చేసిన ఫలితం కంటే అన్నదానము కార్తీక మాసంలో చేయడం వలన ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అందువలన కార్తీక మాసంలో ఆకలిగా ఉన్నవారికి అన్నదానం చేయడం చాలా ముఖ్యము. కార్తీక మాసంలో ఏ రోజు చేసినా సరే జన్మజన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. మరొకటి ఏమిటంటే అన్నదానముతో సమానమైన దానము దీపదానము. ఈ దీపదానము కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి దానము చేయడము. ఈ దీపదానము ఎక్కడ చేయాలి అంటే నది తీరంలో కానీ, విష్ణువు ఆలయంలో కానీ, శివుని ఆలయంలో కానీ, లేదా ఆలయ ప్రాంగణంలో కానీ, ఉసిరి చెట్టు దగ్గర కానీ, తులసి కోట వద్ద కానీ, మర్రి చెట్టు దగ్గర కానీ, ఎక్కడా వీలులేనిచో ఇంటి లోపల కానీ దీపాన్ని వెలిగించి దీపదానము ఇవ్వాలి. ఇలా దీపదానం ఇవ్వడం వలన జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. వచ్చే జన్మలో మంచి జన్మ కలుగుతుంది. అంటే పుణ్యజన్మలు కలుగుతాయి. వచ్చే జన్మలో మంచి జన్మ కలుగుతుంది. అందువలన కార్తీక మాసములో దీపదానము చేయడము చాలా మంచిది. ఎవరికైనా సరే మన పిల్లలు బాగుండాలని ఉంటుంది. మన పిల్లలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలంటే కార్తీక మాసంలో ఏం దానం చేయాలి అంటే
పిల్లల యొక్క తల్లిదండ్రులు విష్ణువు సంబంధమైన ఆలయంలో విష్ణువు సన్నిధిలో కొబ్బరికాయను దానం చేయాలని పెద్దలు చెబుతున్నారు. దానితో పాటు దక్షిణ తాంబూలం కూడా ఇవ్వాలి. విష్ణువుకు ఇష్టమైన తిథులలో వీటిని దానం చేయాలి. దశమి, నవమి, ఏకాదశి, ద్వాదశి లేదా కార్తీక మాసంలో ఏ రోజైనా సరే వీటిని దానం ఇవ్వాలి. కార్తీక మాసంలో విష్ణువుకు సంబంధించిన ఆలయము అంటే శ్రీరాముడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, శ్రీకృష్ణుడు కానీ, లక్ష్మీ నరసింహస్వామి కానీ ఎవరైనా సరే విష్ణు సంబంధమైన ఆలయములో వీటిని దానముగా ఇవ్వాలి. కొబ్బరికాయతో కూడిన దక్షిణ తాంబూలాలను దానముగా ఇస్తే పిల్లలు అన్ని రకాలుగా బాగుంటారు మరియు దీర్ఘాయువు కలిగి అపమృత్యు దోషాలు పోతాయని పెద్దలు అంటున్నారు. మరియు చలితో ఉన్నవారికి దుప్పట్లు, వస్త్రాలు దానము చేసినచో కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంతటి పుణ్య ఫలితం కలుగుతుందని పెద్దలు అంటున్నారు. కార్తీక మాసంలో 100 రావి చెట్లు నాటిన ఫలితం రావాలంటే, కొన్ని వేల దిగుడు బావులు తవ్వించిన ఫలితం రావాలంటే, కొన్ని వేల తోటలు నిర్మించిన ఫలితం రావాలంటే, మరియు అన్నిటికంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువ ఫలితం రావాలన్నా ఎవరైనా ఒక బ్రాహ్మణ పుత్రునికి ఉపనయనము లేదా వడుగు చేసుకుంటూ ఉంటే వారికి కొంత ద్రవ్యాన్ని దానముగా ఇవ్వాలి. కార్తీక మాసంలో ముఖ్యంగా దుప్పట్లు దానమిచ్చిన, పరుపులు దానమిచ్చిన చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహదోషాలు కూడా తొలగిపోతాయని పెద్దలు అంటున్నారు. అలాగే కూరగాయలు కూడా దానమిచ్చిన గ్రహదోషాలు తొలగిపోతాయి. మరియు కార్తీక మాసంలో గోవులు తినే గోగ్రాసము దానము చేసినట్లయితే దాని వలన కలిగిన పుణ్యము చెప్పడానికి బ్రహ్మదేవునికైనా సాధ్యము కాదట. అందువలన గోవులు తినే గోగ్రాసము దానముగా ఇస్తే చాలా మంచిది. తౌడు కానీ, పచ్చిగడ్డి కానీ అవి తినగలిగినవి ఏవైనా సరే కార్తీక మాసంలో ఇలా చేస్తే బ్రహ్మదేవునికి కూడా ఆ పుణ్యాన్ని లెక్కించడం సాధ్యం కాదట. ఇంకా చాలా సులభమైన మార్గము చెప్పాలంటే కార్తీక మాసంలో ఏ దానము చేయలేని వారు ఉప్పును దానము చేస్తే జాతక దోషాలు వెళ్ళిపోతాయి. మనకు పెద్దవారు చాలా సులభమైన పద్ధతులను చెప్పారు. మేము దానము చేయలేము, దీపము వెలిగించలేము, నది స్నానము చేయలేము, మాతోటి ఏదీ కాదు అనేవారికి సులభమైన మరొక మార్గము ఉందని పెద్దలు అంటున్నారు. అది ఏమిటంటే ఏదైనా పుణ్యనది యొక్క జలాన్ని తీర్థంగా స్వీకరించాలని పెద్దలు అంటున్నారు. హరినామస్మరణ చేస్తూ ఆ తీర్థాన్ని స్వీకరించాలి. ఇలా చేసినా కూడా అన్ని రకములైన పుణ్యాలను పొందవచ్చు అని పెద్దలు అంటున్నారు. స్నానం చేయగలిగిన వారు స్నానం చేయండి, దానాలు ఇవ్వగలిగిన వారు దానం ఇవ్వండి. ఏవి మీతోటైతే అవి చేయండి. కానీ ఏవి చేయలేను అనుకున్నవారు మాత్రము ఏదైనా పుణ్యనది జలాన్ని స్వీకరించండి. స్వీకరించేటప్పుడు హరినామస్మరణ చేస్తూ హరి 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 అంటూ స్వీకరించండి. గంగా జలము కానీ, గోదావరి నది జలము కానీ, కావేరీ జలం, నర్మదా జలం ఏదైనా సరే పుణ్యనదీ జలాన్ని స్వీకరించాలి. ఈ దానాలన్నీ చేస్తే విశేషమైన పుణ్యఫలితాన్ని పొందవచ్చు. విష్ణు ఆలయములో కొబ్బరికాయ దానం చేయాలి. శివుని ఆలయములో విభూది పండు దానం చేయాలి.
శివునికి సంబంధించిన పుస్తకాలు శివాలయంలో, విష్ణువుకు సంబంధించిన పుస్తకాలు విష్ణువు ఆలయంలో దానముగా ఇచ్చినా చాలా ఉత్తమమైన ఫలితము పొందవచ్చును. శివునిని పూజిస్తే విష్ణువు ఆనందిస్తాడు, విష్ణువుని పూజిస్తే శివుడు ఆనందిస్తాడు. శివకేశవులకు భేదము లేదు అంటారు. అందరికీ ధన్యవాదములు. వీడియో నచ్చితే తప్పనిసరి ఒక లైక్ చేయండి.